నమస్తే. సో ఈరోజు బీజేపీ పార్టీ ఆఫీస్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఏదైతే బకాయిలు ఏవైతే ఉన్నాయో బీజేపీ లడాయి అని చెప్పేసి ఏదైతే ఈ ఫీజు రియంబర్స్మెంట్ క్లియర్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నారు. నిరాహార దీక్షతో 2 రోజుల కార్యక్రమం నిర్వహించారు. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు మనతో పాటు ఉన్నారు. శంకర్ నమస్తే. సో ఎట్లా చూస్తాను కాంగ్రెస్ ప్రభుత్వం తీరు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు నిరుద్యోగులు, దాని తర్వాత విద్యార్థులు, ఇలా అనేక రంగాల ప్రతి రంగం నుండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం నడుస్తాం, ధర్నాలు నిరసన తెలుపుతాను. ఈ బకాయిలకు సంబంధించి ఏం చెప్తున్నారు ప్రభుత్వానికి? ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థుల ఫీజులు బకాయిలు పెండింగ్లో ఉండి ఆ విద్యార్థులు పడుతున్నటువంటి బాధ, వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్నటువంటి బాధ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తలేదు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు మాట్లాడినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మాటలు, ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడేటువంటి మాటలకు చాలా వ్యత్యాసం ఉన్నది. యువత గురించి పదే పదే మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం మీద ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు? ఈరోజు విద్యార్థులు చదువుకున్న తర్వాత పై చదువులోకి వెళ్దామంటే యాజమాన్యం మేము సర్టిఫికెట్లు ఇస్తలేదు. మీరు మా ఫీజు కడితే తప్ప మేము మీకు సర్టిఫికెట్లు ఒరిజినల్స్ ఇచ్చే ప్రసక్తే లేదని యాజమాన్యాలు విద్యార్థులను భయపెట్టేటువంటి పరిస్థితి. ఈ రకంగా విద్యార్థుల భవిష్యత్ అంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం వల్ల అంధకారంలోకి నెట్టబడింది. రాహుల్ గాంధీ దేశమంతా కూడా తిరుగుతూ గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు కదా, ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యార్థుల అన్యాయం గురించి ఎందుకు మాట్లాడరు? అందుకే ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, ఈ రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు గురించి భారతీయ జనతా పార్టీ ఈరోజు 48 గంటలు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షతోనైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థుల బకాయిలు, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ జరిగే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. సో ముఖ్యమంత్రి గారు పదే చెప్తాను, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అసలు నన్ను కోసిన డబ్బులు లేవు, అప్పు పుట్టినట్టు మాట్లాడుతాను. సో మీరు కూడా ఒక ఎమ్మెల్యే కాబట్టి సో ఏంటి నిజంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదంటారా? ఏం చెప్తారు మరి? గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా 4 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఈ రాష్ట్రం మీద 10 నుంచి 12 లక్షల కోట్ల అప్పులు చేసి ఎవరికి ఖర్చు పెట్టింది? ఒక పక్క విద్యార్థులు పడుతున్నటువంటి బాధలు తీర్చలేనటువంటి పరిస్థితి, ఈ రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన హామీలను తీర్చలేనటువంటి పరిస్థితి. ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకులు ఈ రకంగా ఎందుకున్నాయి? ఈ రోజులు లక్షల కోట్ల రూపాయలు తెచ్చినటువంటి అప్పులు ఎటుపోతున్నాయి? ఇది విద్యార్థుల భవిష్యత్తు అంటే ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు. ఏ రకంగానైనా సరే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే విద్యార్థులు క్షమించరు. ఎట్టి పరిస్థితులలో ఈ పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు బకాయిలు చెల్లించే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తారు. ఏం చెప్తారు? మొన్న అయితే ముఖ్యమంత్రి అంటే ప్రెస్ మీట్లో మాట్లాడుతాం, విదేశీ పర్యటనలకు కావచ్చు, పెట్టుబడులకు పోతా ఉంటే బీజేపీ పర్మిషన్లు ఇవ్వట్లేదు, అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉందని మాట్లాడతారు. ఏం చెప్తారు? పెట్టుబడులకు, విదేశీ పర్యటనకు, ఈ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్కు ఎక్కడ కూడా పొత్తు లేదు. విదేశీ పర్యటన చేసుకో, మాకేం అభ్యంతరం లేదు. మీరు పెట్టుబడులు తీసుకొస్తే సంతోషించేది మేమే. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన సహకారం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అనేక విధాలుగా అందిస్తున్నది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం వల్ల ఇక్కడ విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ నష్టపోతున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఎట్టి పరిస్థితులలో ఏ రకంగా మీరు విడుదల చేస్తారో తెలియదు. కానీ 20 లక్షల విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. చివరగా ఒకటే, సో మొన్న కేంద్రంలో జరిగిన ఏదైతే చూసుకుంటే ఢిల్లీలో జరిగిన దేశమంతటా నిరుద్యోగులు అందరూ కావచ్చు, విద్యార్థులు అందరూ కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారు. అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు అభివృద్ధి విషయంలో పూర్తిగా సహకరిస్తూ ఉంది. ఈరోజు రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులు ఈరోజు బాధపడుతుంటే, వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతుంటే రాహుల్ గాంధీకి ఎందుకు కనిపించేది? ఈరోజు కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అక్కడ ప్రజల జీవితాలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెలగాటమాడుతున్నది. గతంలో ఈ రాష్ట్రం పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ ఏ రకమైన పంతాను అవలంబించిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకమైనటువంటి పంతాను అవలంబిస్తూ అన్యాయం చేస్తున్నది. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ దీక్ష మునుకున్నది. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ.